ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. జుట్టు ఊడిపోకుండా దృఢంగా పెరగాలన్నా, మీ చర్మం మెరిసిపోవాలన్నా, అలాగే యవ్వనంగా కనిపించాలంటే ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని బ్యూటీ టిప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖంపైన జిడ్డు వదిలిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాలలో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి అప్లై చేసి పావుగంట తర్వాత చన్నీటితో కడిగేయండి. ఒక 10 రోజులు ఈ చిట్కాను పాటిస్తే ముఖంపైన జిడ్డు వదిలిపోయి మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. ముఖంపైన నల్లటి మచ్చలు ఉన్నవారు కాఫీ పొడిలో కొన్ని నీళ్లు కలిపి ముఖానికి అప్లై చేయండి. నల్లటి మచ్చలన్నీ వెంటనే తగ్గిపోతాయి. అలాగే చర్మంపైన నలుపుదనం తగ్గి మీ చర్మం తెల్లగా మారిపోవాలంటే కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసాన్ని కలిపి మీ చర్మానికి మర్దన చేసుకోండి. మీ చర్మం నలుపు తగ్గి కాంతివంతంగా మెరిసిపోతుంది. పాదాల పగుళ్లతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనెను రాయండి. పాదాల పగుళ్లు తగ్గిపోతాయి. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్లేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం మెరిసిపోవాలంటే గంధం పొడిలో కొంచెం తేనె కలిపి మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. సబ్జా గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. సబ్జా గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సబ్జా నీళ్లను ఎక్కువగా తాగితే శరీరంలో చెడు కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి కాలిన గాయాలపైన రాస్తే గాయాలు త్వరగా నయమవుతాయి. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు మీ ముఖానికి తేనె రాసుకొని ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీ ముఖానికి గోల్డెన్ గ్లో వస్తుంది. ప్రతిరోజు రాగి చెంబుతో నీళ్లు తాగితే గుండె జబ్బులు అలాగే క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు పరగడుపున గోరువెచ్చని నీళ్లను తాగండి. షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. అలాగే ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లను తాగితే బీపీ సమస్యలు, ఆస్తమా, క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టవచ్చు. అలాగే తరచూ తలనొప్పి వచ్చేవారు ఒక లవంగాన్ని తినడం వల్ల తలనొప్పి నుండి త్వరగా విముక్తి పొందవచ్చు. నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. కాని ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ప్రతిరోజు నెయ్యి తినడం వల్ల త్వరగా ముసలితనం ఏర్పడదు. చుండ్రు సమస్యలతో ఇబ్బంది పడేవారు వేపాకులను మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయండి. తలలో చుండ్రు తగ్గిపోతుంది. తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలంటే ఉల్లిపాయ పేస్ట్ని తలంతా అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చేయండి. తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. అలాగే ప్రతిరోజు ఒక క్యారెట్ తింటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం మెంతి పొడిని కలిపి తాగితే సులభంగా బరువు తగ్గుతారు. ముఖంపైన ముడతలు ఉన్నవారు కలబంద గుజ్జులో పచ్చి పాలను కలిపి మీ ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చన్నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే చర్మం పైన ముడతలు తగ్గి మీ ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. చాలామందికి ముఖంపైన నల్లటి మచ్చలు అలాగే మొటిమలు ఉంటాయి. అలాంటివారు ఒక స్పూన్ వంటసోడాలో కొంచెం నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే ముఖంపైన నల్లటి మచ్చలు తగ్గుతాయి. అలాగే మొటిమలు కూడా తగ్గిపోతాయి. అలాగే నిమ్మరసంలో కొంచెం తేనె కలిపి మొటిమల పైన రాస్తే రాత్రికి రాత్రే పింపుల్స్ తగ్గిపోతాయి. నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులను తింటే శరీరానికి కావాల్సినంత ప్రోటీన్లు లభిస్తాయి. ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు నువ్వులను తినండి. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. మనలో చాలామంది తెల్లగా అవ్వాలని కోరుకుంటారు. అలాంటివారు నిమ్మరసంలో ఒక స్పూన్ పచ్చి పాలను కలిపి మీ ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయండి. ఈ చిట్కాను ప్రతి వారానికి ఒకసారి పాటిస్తే మీ ముఖం తెల్లగా మారిపోతుంది. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు నీటిలో రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి. ఒళ్ళు నొప్పులు అలాగే కండరాల నొప్పులు తగ్గి
ప్రశాంతమైన నిద్ర పడుతుంది. జుట్టు రాలిపోకుండా దృఢంగా పెరగాలంటే రాత్రంతా ధనియాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి ఆ ధనియాల నీటిని తాగితే జుట్టు రాలడం తగ్గి జుట్టు దృఢంగా పెరుగుతుంది. అలాగే దానిమ్మ పండ్లను ఎక్కువగా తింటే జుట్టు వేగంగా పెరుగుతుంది. త్వరగా బరువు తగ్గుతారు. అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో చాలామందికి పొట్ట ఎక్కువగా ఉంటుంది. పొట్ట పెరిగితే మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. త్వరగా పొట్ట తగ్గాలంటే రాత్రిపూట మెంతులను నానబెట్టి ఉదయాన్నే పరగడుపునా ఆ మెంతి నీటిని తాగి ఆ మెంతులను తినండి. 30 రోజుల్లోనే మీ పొట్ట తగ్గిపోతుంది. అలాగే వేపాకులను నీటిలో మరగపెట్టి ఆ నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఊడటం తగ్గి నల్లగా పొడుగ్గా పెరుగుతుంది. కీళ్ల నొప్పులు అలాగే అజీర్తి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక వెల్లుల్లి రెమ్మను తినండి. అజీర్తి సమస్యలు అలాగే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటితో వాము పొడిని కలిపి తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోతాయి. కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. ఇక హై బీపీ సమస్యలతో బాధపడేవారు కిస్మిస్లను ఎక్కువగా తినండి. చర్మంపైన పేర్కొన్న మడ్డి తొలగిపోవాలంటే శనగపిండిలో కొంచెం పంచదార అలాగే టమాటా గుజ్జును కలిపి మీ ముఖానికి మర్దన చేయండి. చర్మంపైనున్న మడ్డి మొత్తం తొలగిపోతుంది. విపరీతమైన తలనొప్పి వచ్చినప్పుడు యాపిల్ ముక్కపైన కొంచెం ఉప్పు చల్లి ఆ ఆపిల్ ముక్కను తినండి. క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది. శరీరంపైన పులిపిర్లు ఉన్నవారు అరటితొక్కతో పులిపిర్లపైన రుద్దండి. వెంటనే పులిపిర్లు ఊడిపోతాయి. బ్లాక్ హెడ్స్తో బాధపడేవారు నిమ్మరసంలో కొంచెం తేనె అలాగే పంచదారను కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రుద్దితే బ్లాక్ హెడ్స్ మొత్తం తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.